రైతు సోదరులకు నమస్కారం. నేను మీ దేవేందర్ ట్రిపుల్ అగ్రిటెక్. ఈరోజు మనం వెల్శాల నాగేశ్వరవిలోని అద్భుత రైతు మంచాల ముగిలి వాళ్ళ వ్యవసాయ క్షేత్రం సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా టేక్మల్ల మండల ఆయిల్ ఫామ్ విస్తరణ అధికారి రమేష్ గారు, అలాగే మంచాల ముగిలి వారి కొడుకు మంచాల రాజు గారు, అలాగే ఇంకో రైతు అద్భుత రైతు రాజేశ్వరరావు గారు మనతో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఆయిల్ ఫామ్ లో తను ఒక 6 ఎకరాలన్నరలో ఆయిల్ ఫామ్ వేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. ఈ టేక్మల్ల మండలంలో ఈ వెలిశాల గ్రామంలోనే ఫస్ట్ టైం ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది. అయితే ఈ ఫ్లవరింగ్ వచ్చే సందర్భంలో విస్తరణ అధికారితోని మరియు రైతుతోని ఆనంద క్షణాలతో మనం ఇప్పుడు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగి పూర్తి వివరాలు మనం ఆయిల్ ఫామ్ గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజుగారు, మీరు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుందండి? మేము 23 నెలలు అవుతుంది ఇప్పటివరకు. ఎంత విస్తీర్ణం వేశారు? మేము 6.5 ఎకరాల్లో పంట వేసాము. ఇప్పుడు ఆయిల్ ఫామ్ లాభసాటిగా ఉందంటారా లేకపోతే ఎట్లుంది? లాభసాటనే. ఈ మిగతా పంటలతో పోల్చుకుంటే మేము ఒక 4 years నుంచి దీని గురించి అధ్యయనం చేసి ఆల్రెడీ అప్పుడు మేము వేద్దాం అనుకున్నప్పుడు మాకు అప్పుడు సబ్సిడీ లేకుండే. దీని గురించి ఆంధ్రాకి వెళ్ళి ఒకసారి తెలుసుకొని వచ్చినాం. అప్పుడు మేము వేద్దాం అనుకునేసరికి మాకు ఇక్కడ సబ్సిడీ అవి లేక అవగాహన లేక వేసుకోలేకపోయినాం. తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీ ఇవన్నీ పెట్టినాక మేము కూడా ముందుకొచ్చి ఆయిల్ ఫామ్ వేయడం జరిగింది. ఈ మిగతా పంటలతో పోల్చుకుంటే ఓ చీడపీడలు బెడద కానీ వాన తుఫాన్ వచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేకుండా దీనికి ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. ఫామ్ అంతర్ పంటగా మిర్చి వేయడం జరిగింది. అయితే మిర్చి ఆయిల్ ఫామ్ పంటలో మిర్చి వేసుకోవడం వల్ల ఆయిల్ ఫామ్ పంటకైనా కూడా మిర్చికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ప్రాబ్లం అనేది ఏముండదు. దీని వల్ల అదనంగా మనకు ఇంకో ఆదాయం రావడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఆయిల్ ఫామ్ పంట వేసినాక ఒక 3 years వరకు మనకు ఎలాంటి ఆదాయం జరగదు. కాబట్టి దానికి కూడా కొద్దిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ పెట్టుబడి మనకి ఏంటంటే దీనిలోకి వెళ్ళి ఈ మిర్చి కూడా 3 సంవత్సరాల వరకు వేయడం వల్ల దీంతో మనకు అదనపు ఆదాయం జరుగుతుంది, ఆదాయం వస్తుంది. దీనివల్ల దానికి పెట్టుబడి పెట్టుకోవడానికి మనకు కూడా ఆస్కారం ఉంటుంది. మళ్ళీ ఈ పెట్టుబడి కూడా సాయం కింద కూడా మన హార్టికల్చర్ వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం 4200 ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా మాకు కొద్దిగా భారం తగ్గిపోతుంది. ఎంత విస్తీర్ణంలో ఉంది? ఇది 6.5 ఎకరాలు అండి. 6.5 ఎకరాలు. ఇప్పుడు ఈ పంట ఫస్ట్ టైం క్రాప్ జరుగుతుంది. ఎట్లా మీ ఆనందం ఎట్లా వ్యక్తం చేస్తారు? చాలా మంది ఎందుకు వేసినావు ఏం కదా అది అని చాలా మంది మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకు ధీటుగా మేము ఈ పంటను రక్షించుకోవడం ఏంది ఏం కదా అనేది చాలా వరకు దీన్ని చర్యలు చేసాం, కష్టపడి. ఇప్పుడు మాకు దానికి ప్రతిఫలంగా మాకు ఇలా ఫ్లవరింగ్ రావడం చాలా సంతోషకరం. దీని వల్ల ఒక మిగతా రైతులు కూడా వేయడానికి ఆస్కారం ఉంటది. ఫ్యూచర్ లో కూడా ఈ ఆయిల్ ఫామ్ పంట అనేది చాలా మంది వేయడానికి ఆస్కారం ఉంటది. వాళ్ళు కూడా చాలా మంది వేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ పంటలు ఇవన్నీ కొద్దిగా బాగా వేరే పంటలు దాటేసి వీటిని వేయడానికి చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. ఈ 6 ఎకరాల పంటలో ఎన్ని చెట్లు వేసుకున్నారు? మేము 357 మొక్కలు పట్టినాయి. 357 అంటే సబ్సిడీ వచ్చిందండి. ఎంత? 20 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 20 రూపాయలు ఏ రైతులు వేసుకుని 20 రూపాయలకి మొక్క జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే చెట్టుకు డ్రిప్ ఉందండి. డ్రిప్ మీరు సొంతంగా వేసుకున్నారా లేకపోతే గవర్నమెంట్ సబ్సిడీ? లేదండి, గవర్నమెంట్ సబ్సిడీ 90% వరకు 90% సబ్సిడీ ఇచ్చింది. మీరు 10% మీరు కట్టుకుంటే ఇచ్చారు. ఓకే. ఈ అంతర్ పంటగా మిర్చి వేసారు కదా, మిర్చి పంట మరి ఏమైనా దిగుబడి తగ్గిందా అంతే దిగుబడి వచ్చిందా? చెట్టు మరి ఆయిల్ ఫామ్ మధ్యలో పెడితే ఏమైనా దిగుబడి తగ్గడం ఏం లేదండి. దిగుబడి మనకు ఎంత ఇప్పుడు ఈ చెట్టుకు 9 మీటర్లు పెద్ద గ్యాప్ ఉంటదండి. ఇది ఇప్పుడు సెకండ్ ఇయరే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చెట్టుకు ఇంత దిగుబడి మనకు ఎంత పెడతామో అంత దిగుబడి వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లవరింగ్ రావడం జరిగింది. నెక్స్ట్ మరి మీరు క్రాప్ తీసుకొని నెక్స్ట్ లాభాలు చూసే అవకాశం ఉందని భావిస్తున్నారా? తప్పకుండా ఉండదండి. అది ఊహించిందే. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది కాబట్టి నేను పెట్టగలిగాను. కంపల్సరీ 3వ సంవత్సరం నేను క్రాప్ తీసి హార్టికల్చర్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నా. ఫస్ట్
మా టేకుమల్ల మండలంలో ఆ. నేను క్రాప్ తీసి ఆ. కంపల్సరీ నేను హార్టికల్చర్ వాళ్ళకి ఆ. ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి. దీనివల్ల చెట్లు ఒక రైతు తీసుకోవాలంటే రైతు అర్హత ఏంటిది? మనం రైతుల దగ్గర అప్లికేషన్ తీసుకుంటాము. మ్. అప్లికేషన్ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, ఆ. పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్, ఆ. ఈ మన జిరాక్సులు తీసుకొని వాటిని మీ అప్లికేషన్ తీసుకొని వాటిని పిఆర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటుంది, మ్యాక్సిమం 2 ఎకరాల రైతులకు ఎన్ని మొక్కలు పడతాయి, వాళ్ళకు డ్రిప్ ఎంత పడుతుంది అనేది తీసుకొని డ్రిప్ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మన ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ కింద, బీసీ రైతులకు అదర్స్ రైతులకు వాళ్ళకు 90% సబ్సిడీ కింద ప్లస్ జిఎస్టీ వస్తుంది. వీటితో ఉద్యానవన శాఖ మనకు డ్రిప్ శాంక్షన్ చేస్తుంది. మనకు మొక్కలకు సువెనాగ్రో ఇండస్ట్రీస్ మన రేగొండ ద్వారా మనకు మొక్కలు రావడం జరుగుతుంది. మన సువెనాగ్రో ఇండస్ట్రీస్ రేగొండ ద్వారా మనకు మొక్కలు రావడం జరుగుతుంది. మనకు ఈ డ్రిప్ శాంక్షన్ అవడంతోనే మొక్కలు రైతులకు మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. మొక్కలు ఇవ్వడంతో పాటు వాళ్ళ యొక్క ప్లాంటేషన్ కాంచెల్లి క్రాప్ కటింగ్ వరకు టోటల్గా మేము మా యొక్క బాధ్యతతోనే మేము తీసుకుంటాము. ఈ టేకుమట్ల మండల్ విస్తరణాధికారిగా నేను క్రాప్ ప్లాంటేషన్ నుంచి క్రాప్ కటింగ్ వరకు మొత్తం నా యొక్క బాధ్యతతోనే రైతుల యొక్క మనకు 3000 ఎకరాల వరకు శాంక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకు 1000 ఎకరాల వరకు మనము ప్రాసెసింగ్ ఉన్నాము. ఇంకొక 3000 ఎకరాలను మనము విస్తరించడానికి మనకు టార్గెట్ పెట్టుకున్నాము. 3000 ఎకరాలను మనం సాధిస్తాము. మన టేకుమట్ల మండలి యొక్క ఇప్పటి వరకు ఫ్లవరింగ్ వచ్చి రైతులు చాలా సంతోషపడుతున్నారు. మనకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా విస్తరించడానికి మేము అన్ని విధాలుగా మేము చేస్తాం. ఒక రైతు మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు కలవాలంటే ఏం తీసుకొచ్చుకోవాలి? కాగితాలు కానీ ఏదైనా మనం రైతుల యొక్క ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాము. వాళ్ళ ఫోటో తీసుకుంటాము. వాళ్ళ యొక్క ఏరియా ఎంత ఉంది, మనము ఒక 5 ఎకరాలు పెడతాంట 3 ఎకరాలు పెడతాంట తీసుకొని ఆ 3 ఎకరాలకు మనం శాంక్షన్ తీసుకొని డ్రిప్ ఇరిగేషన్ నుంచి వెళ్ళి కంపెనీ నుంచి వెళ్ళి డ్రిప్ వాళ్ళు వస్తారు, దాన్ని సర్వే చేస్తారు. ఎన్ని ఎకరాలు ఉందో ఆ 3 ఎకరాలకు సర్వే చేసి మనకు ఒక బిఓకి ఇస్తారు. ఇంత అమౌంట్ వస్తుంది మీకు, ఇన్ని పివిసి వస్తున్నది అని చెప్పి మనకు ఒక బిఓకి ఇస్తారు. ఆ అమౌంట్ బట్టి మనము డిహెచ్ఎస్ఓకు మనం డీడీ తీస్తాము. డీడీ తీసుకుంటూనే మనకు కలెక్టర్ అప్రూవల్ శాంక్షన్ తీసుకొని తర్వాత మొక్కలకు అమౌంట్ కట్టుకొని డ్రిప్ మన డీడీ వస్తాయి. డ్రిప్ డీడీ తీసేసినాక మనకు డ్రిప్ పైపులు వచ్చేస్తాయి. వచ్చినాక మొక్కలకు మనం తీసుకొచ్చుకొని మొక్కలు ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది. డ్రిప్ శాంక్షన్ డ్రిప్ తీసుకొని డ్రిప్ వచ్చినాక చెట్లు ఇస్తారు. అయితే ఫస్ట్ డ్రిప్ వేసుకొని పాదులు తీసుకొని రెడీ చేసుకుంటే చెట్లు తీసుకోవడమే. డ్రిప్ వచ్చినాక మనం డ్రిప్ అనేది మనము మన ల్యాండ్ లో డ్రిప్ ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. డ్రిప్ ఇన్స్టాలేషన్ చేసుకొని తర్వాత మొక్కలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే వాతావరణానికి వాటర్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి మొక్కలకు వాటర్ సదుపాయం ఉన్నాకనే మనము మొక్కలు పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు? మనకు ఎకరానికి 57 మొక్కలు వస్తాయి. ఎకరానికి 57 మొక్కలు. ఒక మొక్కకి ఎంత ఖర్చు అవుతుంది? మనకు సబ్సిడీ కింద 20 రూపాయల సబ్సిడీతోనే 20 రూపాయల సబ్సిడీతోనే మనకు మొక్కలు వస్తాయి. ఓకే. రైతు సోదరులు ఎవరైనా కొత్తగా వేసుకునే వాళ్ళు టేకుమల్ల మండలంలో మన విస్తరణాధికారి రమేష్ గారిని కలిసి అప్రోచ్ అయితే డ్రిప్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మొక్కను కూడా సబ్సిడీగా ఒక 20 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. ఒక 56 మొక్కలు అయితే ఎకరానికి సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా పెట్టాలని ఉద్దేశం ఉన్న ఆయిల్ ఫామ్ ఆయిల్ వేయాలనుకున్నా మన మండల విస్తరణాధికారిని కలిసి సంప్రదించితే దాని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా వేసేవాళ్ళు మన మండల విస్తరణాధికారి రమేష్ గారికి కాల్ చేయొచ్చు. ఇంకేమైనా అనుమానాలు ఉన్నా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.